అయ్యా బండి సంజయ్ గారు, మరి నీ వింతకు కేంద్ర మంత్రిని అనుకుంటున్నావా లేదా కరీంనగర్ కార్పొరేటర్ని అనుకుంటున్నావో అర్థమైతే అయితే లేదు. ఏమంటున్నాడు? 2 రోజుల క్రితం బండి సంజయ్ గారు మీడియాతో చిట్చాట్ చేసుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి 3 మంత్రులు విపరీతమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్గొంటున్నారు, వాళ్ళ మీద ఐబీ ఎంక్వైరీ చేస్తున్నది అని చెప్పి మీడియా దగ్గర పోజులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే బండి సంజయ్ గారు మీ మాటలకు విలువ ఉంటే, మీకు నిజంగానే ఏమన్నా కేంద్రంలో పలుకుబడి ఉంటే నీ సంస్థల్ని మొత్తం ఉపయోగించి ఎంక్వైరీ చేయించు. ఎంక్వైరీ చేయించిన తర్వాత ఇటువంటివి బయట పెట్టి కానీ ఒట్టిగానే కళ్ళబొల్లి మాటలు పెట్టి ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకు బండి సంజయ్ గారు. ఎందుకంటే మీరు ఉన్నతమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడే ఒక ఓత్ ఆఫ్ సీక్రెట్ అనేటటువంటి ప్రమాణం కూడా చేసి ఉంటారు. నా పరిశీలనకు వచ్చిన ఏ విషయాన్ని వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ఇక అవసరం లేకుంటే ఏ విషయాన్ని ఎక్కడ చెప్పాను వ్యక్తులకు వెల్లడించనని నువ్వు ప్రమాణం చేసి ఉంటావు. ఆ ప్రమాణానికి కట్టుబడి ఏ విచారణ సంస్థలకైనా కోర్టు పరిధిలో కానీ విచారణ స్థాయిలో ఉన్నటువంటి విషయాలను ఉంటే నీవెక్కడ బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది అధికార దుర్వినియోగం అవుతుంది. ఇవన్నీ లేకుండా ఇక చిన్నపిల్లలాగా నేను ఏది మాట్లాడితే అది మాట్లాడతా అని ఇట్లా పాన్ పారక్ మాటలు తంబాకు ముఖ్య మాటలు బంద్ చేయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఇప్పటికే నిన్ను అసలు కేంద్ర మంత్రి అని ఎవరు టీచ్ చేస్తలేరు. నీ మాటలు మొత్తము తంబాకు పాన్ పారక్ మాటలే ఉన్నాయి. ఏడవతే గతంలో కూడా మాట్లాడావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మీద. బీదర్ల దొంగ నోట్లు చెపాయించిన అన్నావు. ఎందుకు వాళ్ళని బొక్కలేయట్లేదు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నావు కదా. బీదర్ల దొంగ నోట్ల ఫ్యాక్టరీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం పెడితే నీవెందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. వాళ్ళకు మీకు ఏం లోపాయికారి ఒప్పందం ఉంది చెప్పాలి. కాళేశ్వరం కుంభకోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని ఎందుకు పక్కకి పెట్టిండ్రు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫార్ములా ఈ కేసు ఏమైంది? వీటన్నిటిని పక్కన పెట్టి ఏ ఎలక్షన్ వస్తే ఇద్దరు కలిసిమెలిసి పనిచేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లుతారు. మీరిద్దరు ఒకటై మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ బిడ్డలు మీకు తగిన బుద్ధి చెప్పిండ్రు. జూబ్లీహిల్స్లో చెప్పిండ్రు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా చెప్పిండ్రు. జూబ్లీహిల్స్ ఇంకా డిపాజిట్ కూడా చక్కగా దక్కలేదు మీకు. నీకేమన్నా చేతనైతే బండి సంజయ్ గారు నీ దగ్గర విచారణ సంస్థలు ఉన్నాయి, బరాబరి ఎంక్వైరీ చేయి. ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే నీ చర్యలు తీసుకోవద్దనం మేము. ఒట్టినే ఈ దేశంలో ఉన్నటువంటి దొంగల్ని అంతా మీ కింద పెట్టుకొని ఆర్థిక నేరస్తుల్ని అంతా బీజేపీలకు వచ్చిన తర్వాత వాళ్ళని పునీతులను చేసి వాళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీ లేకుండా పక్కన పెట్టినట్లు కాదు. నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే నిరూపించు. అంతేగాని చిల్లర మల్లర మా వ్యాఖ్యలు చేస్తే బాగుండదు, నీకు మర్యాద దక్కదు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు. మరి ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుతున్నావు? ఇన్ని కేసులకి వెళ్ళి నీవు సమాధానం చెప్పే దమ్ముందా బండి సంజయ్ నీకు? ఏం లోపాయికారి ఒప్పందం ఉంది? కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి 1000 కోట్ల నిధులు వస్తలేవు. వాటిని తీసుకురానికే శాత కాదు. ఊకేనే ఏతలకు 8 మంది మంత్రులు 8 మంది ఇక్కడ నుంచి ఎంపీలు గెలిపిస్తే మీరిద్దరు ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు. ఏం లాభము? చిల్లి గవ్వ రాదు. మనం రూపాయి కడితే చారణ కూడా తిరిగి వస్తలేదు. మొత్తం పైసలు మొత్తం సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లు 1000 కోట్ల రూపాయలు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అది గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అనేక స్టేట్లకు 1000 కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి. తెలంగాణకేమో బొచ్చే చేతులకు ఇస్తుర్రు. దీని గురించి మాట్లాడమంటే ఒట్టిగానే ఇక ఈడ ఇది ఆడ ఇది ఈ ఐబీ ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ. ఐబీ సిబిఐ అంతా కాదు, అమెరికాలో ఉన్నటువంటి సంస్థలతో ఎంక్వైరీ చెప్పి ఇక్కడ ఎవడు భయపడడు. నీ ఉడతా ఊపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భయపడదు. కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేస్తే బాగుంటుంది. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు కాబట్టి
ఆ మాటకు కట్టుబడే విధంగా ఉండాలి, దాంట్లో పారదర్శకత ఉండాలి, నిజం ఉండాలి. ఒట్టేనే గాలికి మాట్లాడతా గాబర గిబ్బర మాట్లాడతా ఎన్నికల ప్రచారం లాగా కాదు. ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నావు కాబట్టి కొంత ఇలువతోని మాట్లాడితే నీకు కూడా ఇలువ దక్కుతుంది. ఒట్టిగానే బట్టగాల్చి మీన వాడేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఏం అమాయకులు గారు అని మరొకసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ని హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి.